ప్రక్షాళన చేసి ఆలూరులో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు వీర్ లైలయ్య గారు అదేవిధంగా విజయ్ గారు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి. ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో, రేపు పొద్దున కూడా బలహీన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. కాబట్టి రాజకీయ పర కోణంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన చట్టపరమైన సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు 56% జనం ఉంటే 42% రిజర్వేషన్ ఇంకా తక్కువే ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా ముందైతే ఇది కానివ్వండి. అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది, ఉన్నత స్థానాలకు ఎదుగుతారు, విద్యా ఉపాధి అవకాశం వస్తుంది. కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏకకంఠంతో ముక్త కంఠంతో ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ముందుకు కొనసాగి సాధించుకునే ప్రయత్నం కొనసాగాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.